హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అపర్ణ ఒక్కదే ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. ఇందిరాదేవి వచ్చి, ఏంటి అపర్ణ, ఒక్కదానివే ఉన్నావేంటి? నీ చుట్టూ జనాలేరి, నీ చుట్టూ పని మనుషులు, నీ చుట్టూ రాజభోగాలు ఏమీ కనిపించట్లేదేంటి? ఇదిగో నువ్వు ఒక్క మాట శాసిస్తే వెంటనే తలదించుకొని ఇక చిత్తం ప్రభు అనే బంటులేరి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది ఇక ఇందిరాదేవి. ఆ మాటలకి ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అడగగానే, ఇంకా ఎలా మాట్లాడమంటావు? నిజానికి ఈ కోటకి నువ్వు మహారాణివి కదా, అలాగనే కదా అందరి విషయాలని నీ తలకెత్తించుకొని శాసిస్తున్నావు, ఇక అహంకారంతో నిర్ణయాల్ని తీసుకుంటున్నావు అనగానే, ఏంటత్తయ్య నాది అహంకారం కాదు, నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతున్నాను అనగానే, నువ్వు ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతున్నావా? అదే ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతూ పక్కనున్న ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. కావ్య ఏం పాపం చేసింది? కావ్య ఈ ఇంటికి కోడలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. కనీసం కావ్య మొహం కేసే నువ్వు చూడవు. నిన్నగాక మొన్నొచ్చిన ఆ మాయని ఇక నువ్వు ఆ మాయ జీవితాన్ని కాపాడుతావు అంతేనా అనగానే, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏం పెద్ద రాజభోగాలు అనుభవించట్లేదు. నేను తన వైపు నుంచి కూడా ఆలోచించాను. తను కూడా డైవర్స్ ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోయి తనకు నచ్చిన జీవితం సాగిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరు కూడా ఏమి మాట్లాడకపోతే ఇక ఇంట్లో నేనంటూ దేనికి ఉన్నాను అన్నట్టు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అత్తయ్య అని చెప్పి అపర్ణ అంటుంది. చాలే ఊరుకో అపర్ణ, నువ్వు తీసుకున్న నిర్ణయం నీ కొడుకు ఒక్కడికే సమ్మతమైతే సరిపోదు. పక్కింటి అమ్మాయిని కూడా మనింటి అమ్మాయిగా తీర్పు చెప్తావని నీకు ఈ ఇంటికి పెద్ద కోడలుగా చేశాను. కానీ నువ్వు ఈరోజు ఏం చేసావు? నీ స్వార్థంగా నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించుకున్నావు, కావ్య జీవితం గురించి అస్సలు పక్కన పెట్టేశావు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఇప్పటికైనా నువ్వు ఆ మాయకి రాజుకి పెళ్లి చేస్తాను అన్నమాట మర్చిపో అని చెప్పి అనగానే, కుదరదత్తయ్య, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే తీరుతాను. మాయకు పుట్టిన బిడ్డని ఈ ఇంటి వారసుడిగా ప్రకటిస్తాను. ఎప్పటి నుంచో మాయని ఇష్టపడుతూ ఇక తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేక అందరి ముందు దోషిలాగా నుంచున్న నా కొడుక్కి న్యాయం చేయిస్తాను అనగానే, అయితే నేను చెప్పింది కూడా విను. అంతగా వస్తే న్యాయం అన్యాయం పక్కన పెడితే నేను నా మనవరాలు కావ్య వంకే ఉంటాను. కావ్యనే ఈ ఇంటి కోడలుగా నేను ప్రకటిస్తాను. అంతెందుకు, ఇప్పుడు నువ్వు అన్నమాట చట్టం దగ్గర అను. అప్పుడు నిన్ను, నీ కొడుకుని, నీ భర్తని, ఇక ఆ పెళ్లి చేసుకున్న మాయని నలుగురిని పోలీస్ స్టేషన్లో పెడతారు. అప్పుడు బాగుంటుంది. అయినా ఫస్ట్ భార్య ఉన్నప్పుడు ఆ భార్యకి తెలియకుండా పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా అపర్ణ? కావ్య విషయంలో నువ్వు ఇది చేస్తే ఖచ్చితంగా కటకటాల పాలే అవుతావు అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి. అయినా మొదటి భార్య బతికుండగా, మొదటి భార్యలో ఏ లోపం లేకుండగా ఇక మొదటి భార్యని పక్కన పెట్టి రెండో భార్యని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికే తెలిసింది కదా, ఇప్పటికైనా నీ ఆలోచన పక్కన పెట్టు అనగానే, వెంటనే ఇక అక్కడి నుంచి అపర్ణ కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు అపర్ణ, నువ్వు ఏమనుకున్నా ఈ ఇంటిలో మాత్రం ఖచ్చితంగా కావ్య ఇంట్లో ఉండాల్సిందే. కావ్య ఎక్కడికి వెళ్ళదు, ఎవరికి డైవర్స్ ఇవ్వదు అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. ఇక అప్పుడు ఆలోచనలో పడుతుంది అపర్ణ. అవును, అత్తయ్య గారు చెప్పింది నిజమే. ఖచ్చితంగా మొదటి భార్య ఉన్నప్పుడు ఇక రెండో పెళ్ళి చేయడం చట్టబద్ధం, నేరం. అలాంటప్పుడు కావ్య విషయంలో ఖచ్చితంగా నేను కావ్య చేత సంతకం పెట్టించి మాయకి రాజుకి పెళ్లి చేస్తాను. నా కొడుకు జీవితం మంచిగా చేసుకుంటాను, వాడి మొహంలో సంతోషాన్ని చూస్తాను అని చెప్పి ఇక బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది అపర్ణ. నెక్స్ట్ డే ఇక మార్నింగ్ అయిపోతుంది. ఇక వెంటనే అపర్ణ తను అనుకున్నట్టుగానే చేసి తీరాలని, రాజ్కి అలాగే మాయకి పెళ్లి చేసి తీరాలని ఇక వెంటనే కూడా కిందికి వస్తుంది. అందరూ కూడా హాల్లోనే ఉంటారు. కావ్య వంటగదిలోంచి ఇక అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటే ఇక వెంటనే పక్కన పెట్టేసి, కాఫీ విషయం తర్వాత, నువ్వు నిన్న నాతో ఏం మాట్లాడినావు అనగానే, అదేంటి అత్తయ్య గారు, నిన్ననే చెప్పాను కదా
మీరు అనుకున్నట్టుగా జరగదు. ఖచ్చితంగా నేను డైవర్స్ ఇవ్వను, ఇక్కడే ఉంటానని చెప్పాను కదా అత్తయ్య గారు. మాటని మార్చడం నా ఇంటా వంట లేదు అని చెప్పి కావ్య అనగానే, అవునవును, మీ ఇంటా వంట గురించి నాకు బాగా తెలుసు. మీరు మాటలను మార్చరు, మనుషుల్ని బాగా మారుస్తారు కళ్యాణ మండపాల మీద అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే వెంటనే కూడా అక్కడే ఉన్న ఇందిరాదేవి, ఏంటి అపర్ణ, నిన్న లాయర్తో నోటీసులు తెప్పించావు, ఆ విషయం తప్పని ఇంటి పెద్దలుగా మేమిద్దరము కూడా నిన్ను ఇక చాలా విధంగా కోప్పడ్డాం. అయినా పక్కన పడేసి మళ్ళా మొదలు పెట్టావా? ఈ విషయంలో సొంతగా భార్యాభర్తలు తీసుకోవాల్సిన విషయాన్ని నువ్వు తలకి ఎక్కించుకొద్దని నీకు చెప్పాను అనగానే, అత్తయ్య గారు, ఇది మా అత్త కోడల సమస్య. ఈ విషయంలో నేను కావ్యకి కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి అనగానే, అడగండి అత్తయ్య గారు, మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను అనగానే, అవును, నువ్వు సమాధానం చెప్తావు, అందుకే అడుగుతున్నాను. ఈ ఇంటిలో నువ్వు దేనికోసం ఉంటున్నావు అనగానే, ఎందుకు ఉంటాను అత్తయ్య గారు, తాలిబొట్టు కట్టించుకొని ఈ ఇంటికి కుడికాలు పట్టుకొని వచ్చాను కాబట్టి, ఇది నా అత్తవారి ఇల్లు కాబట్టి ఇక్కడ ఉంటున్నాను అనగానే, అవును కదా, మరి అలాంటప్పుడు మరి ఈ మాయని ఎందుకు తెచ్చావు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కావ్య ఒక్కసారి అలా చూస్తూ, అదేంటి అత్తయ్య గారు, బిడ్డ తల్లిని ఖచ్చితంగా తీసుకురమ్మని మీరే అన్నారు కదా, అందుకే అన్ని చోట్ల వెతికి చివరాఖరికి బిడ్డ తల్లి కోసం వెతికాను అని చెప్పి అంటుంది కావ్య. అవును కదా, మరి ఏ రకంగా బిడ్డ తల్లి ఇంట్లో ఉంటుందని తీసుకొని వచ్చావు? నువ్వు ఉంటావు, ఈ బిడ్డ తల్లి ఉంటుంది. మా పరువు ఏమైపోయినా నీకు పర్వాలేదా? నువ్వే కదా పొద్దున్న లెగిస్తే అత్తగారింటి గురించి, పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నీ కొడుకు పెళ్ళికి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఇక నెలల వారీ చూస్తుంటే అర్థమైపోతుంది. చేసింది నీ కొడుకైతే నన్ను శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న అన్నావు కదా. కానీ ఆ మాటలకి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నిజమే, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, ఆ తప్పుని సమర్థించలేను. అలా అని చెప్పి నేను వాడికి శిక్ష వేస్తే నువ్వేం చేశావు? నువ్వు వెంటనే కూడా తగుదనమ్మా అని చెప్పి ఇక వాడికి భోజనం ఏర్పాటు చేసి వాడి వైపే ఉన్నావు. వాడు తెచ్చిన బిడ్డని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తున్నావు. మరి అలాంటప్పుడు వాడి మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు వాడి ఆలోచనలకి, వాడి ప్రేమకి విలువ ఇస్తావనే నేను ఈ మాట అడుగుతున్నాను. వాడి ఇష్ట ప్రకారంగా ఒక బిడ్డకి జన్మనిచ్చి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ బిడ్డ మీద నువ్వు కూడా చాలా ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి వాడికి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ పెళ్లి కూడా నువ్వు సమర్థించాలి, ఖచ్చితంగా సంతకం పెట్టి తీరాలి. నాకు ఎలాంటి సంబంధము లేదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే విషయంలో అని చెప్పి వాడి గురించి ఆలోచించి సంతకం పెట్టు అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అనగానే, ఏం మాట్లాడుతుండడం ఏంటి, నువ్వే కదా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని రకాలుగా నన్ను ఇంట్లో అందరూ కూడా చూస్తున్నా ఈ ఇల్లు నా అత్తగారిల్లు, నా అత్తగారి పరువు అని చెప్పి వెంపర్లాడుతున్నానని నువ్వే చెప్పావు కదా. అలాంటప్పుడు ఈ ఇంటి కుటుంబ గౌరవం గురించి బాగా ఆలోచించి సంతకం పెట్టు, అప్పుడు నమ్ముతాను నువ్వు ఈ ఇంటికి నిజంగా పరువు ప్రతిష్ట అన్నీ కూడా చూసుకునే కోడలువని అని చెప్పి అందరి ముందు కావ్య చేతికి పెన్ను పేపరు ఇస్తుంది. ఇక అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అయితే, సభాష్ వదిన, సభాష్, చాలా కరెక్ట్గా మాట్లాడావు వదిన. నిజానికి కావ్య ఎప్పటి నుంచో ఈ ఇంట్లోనే ఉంటూ అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నట్టు, భర్త అంటే తనకి చాలా ప్రేమ ఉన్నట్టు మొన్నే మధ్య వరకు బాగానే ఇక ఉండేది. ఇప్పుడే కరెక్ట్గా నువ్వు క్వశ్చన్ వేసేసరికి నీళ్ళు నమ్ములుతుంది. నిజంగా తన భర్త అంటే తనకి చాలా ఇష్టం ఉంటే సంతకం పెట్టచ్చు కదా, తన భర్త ఇష్టాన్ని అనుసరించి పెళ్లి చేయొచ్చు కదా, అప్పుడు ఈ ఇంట్లోనే నువ్వు కూడా ఉండొచ్చు కదా, పెట్టు, మరి సంతకం పెట్టకుండా ఆలోచిస్తావేంటి అని చెప్పి రుద్రాణి అనగానే, మీరు కాస్త నోరు మూస్తారా, అది వాళ్ళ ఇంటి అత్త కోడళ్ళ సమస్య, మీరెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నారు? అయినా ప్రేమ గురించి, అనుబంధాల గురించి, జీవితాల గురించి, భార్యాభర్తల బంధం గురించి నువ్వే చెప్పాలి. మరి భర్తని వదిలేసి పుట్టింటి అనుకొని పుట్టింట్లోనే తింటూ అందరి జీవితాల్లో చిచ్చు పెడుతున్నా మీరే మాట్లాడాలి. మీరు నోరు మూసుకొని పక్కకు వెళ్తే మా చెల్లి చెప్పాల్సిన సమాధానం చెప్తుంది. అప్పటి వరకు కాస్త మీరు మూసుకొని పక్కకు జరగండి అని చెప్పి అంటుంది. ఇక స్వప్న అయితే ఇక అప్పుడు ఇక సుభాష్ అయితే చాలా కోపంతో వస్తాడు. అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు?
ఏంటి, నా కోడలు సంతకం పెడితే రాజ్కి మాయకి పెళ్లి చేస్తావా? పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒక్కడు చేస్తావా? అప్పుడు నా కోడల పరిస్థితి ఏంటి? కావ్య గురించి ఏం ఆలోచించావు? ఎంతైనా పేదింటి నుండి వచ్చిన పిల్ల కదా, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనేనా నీ అహంకారం? తను వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని తన అంగీకారం అని సంతకం పెట్టాలా? నా కోడలికి ఏం లోపమని సంతకం పెట్టాలి? నా కోడలు ఈ ఇంటికి మహాలక్ష్మి. నా కోడలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా కించపరిచింది లేదు. అంతెందుకు, రాజుని అందరికంటే ఎక్కువగా ప్రేమించింది. నిజంగా చెప్పాలంటే నీకంటే ఎక్కువగా కావ్యరాజుని ప్రేమిస్తుంది. అలాంటి కోడల్ని సంతకం పెట్టమని అనడానికి నీకు నోరెలా వచ్చింది అని అంటాడు సుభాష్. అయితే మీరు ఊరుకోండి, నేను నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను, వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఊర్లో లేనప్పుడు వాడి పెళ్ళిని ఈ అమ్మాయికిచ్చి ముసుగేసి పెళ్లి చేశారు. వాడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయిపోయింది. వాడు ఇష్టపడిన అమ్మాయితో వాడి పెళ్లి జరిపించి వాడి జీవితం బాగు చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీరు అడ్డుపడకండి అనగానే, సరే అయితే నువ్వు నీ కొడుకు గురించి అంత బాగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు ఒక ప్రశ్న ఇస్తాను. దానికి నువ్వు సమాధానం చెప్పు చాలు. ఇక నువ్వు ఏమీ చేయనవసరం లేదు. అప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే కావ్య కూడా సంతకం పెడుతుంది అని చెప్పి అంటాడు. ఏం ప్రశ్నది? అంత ఘాటైన ప్రశ్న, సమాధానం చెప్పలేని ప్రశ్న, అడగండి చెప్తాను అని చెప్పి అంటుంది ఇక అపర్ణ తల పొగరుతో. అప్పుడు అంటాడు, నీ కొడుకు గురించి అంత బాగా ప్రేమతో వాడికి పెళ్లి చేయాలి, వాడికి పుట్టిన కొడుకుని ఈ వంశాన్ని ఉద్ధరించాలని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి అలాంటప్పుడు మా అమ్మ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను కూడా రాజులాగే ఒక అమ్మాయికి బిడ్డ తల్లిని తీసుకొని వచ్చి ఈ బిడ్డ నాకు పుట్టిందే అని నీ కళ్ళ ముందు చెప్తే నువ్వు ఆ బిడ్డ తల్లికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? చెప్పు. నువ్వు సంతకం పెట్టి వెనక్కి తప్పుకుంటావా? చెప్పు అపర్ణ అని చెప్పి అనగానే దెబ్బకి అపర్ణకి ఫీజులు ఎగిరిపోతాయి. ఏమనాలో ఆలోచించాలో ఒక్క నిమిషం కూడా ఏమి చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏంటి ఆగిపోయావు? అంటే నీ వరకు వస్తేనే జీవితం, నీ వరకు వస్తేనే అది పెళ్ళి. ఇక పేదింటి అమ్మాయి అయినా కావ్యకి మాత్రం అది పెళ్ళి కాదు, జీవితం కాదు. సంతకం పెట్టి వాళ్ళిద్దరికీ ఇక పెళ్లి చేసి సాగనంపాలని చెప్తున్నావు. అసలు నువ్వు ఏం మనిషిగా ఆలోచిస్తున్నావు అపర్ణ? నీ భర్త అంటే నీకు అంత మమకారం, కావ్యకి మాత్రం అలా కాదు కదా, అంతేనా అనగానే నోటి వెంట మాట రాకుండా ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది అపర్ణ. అయితే డాడీ మీరు ఇంకా ఆపండి డాడీ అని చెప్పి రాజు అనగానే, ఎందుకు ఆపాలిరా? ఎందుకు ఆపాలి చెప్పు? ఏ పాపం పుణ్యం తెలియని కావ్య విషయంలో ఇంత కాలనాగు విషయాన్ని చిమ్ముతుంటే చూస్తూ నువ్వు ఊరుకుంటావేమో. నేను చూస్తూ నా పెద్దరికాన్ని కోల్పోలేను. ఇంత జరుగుతుంటే ఇక ప్రేక్షకుల్లాగా పాత్ర వహించలేను. అదే అడుగుతున్నాను మీ అమ్మకు కూడా. ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రానే ఇంట్లో ఉన్న కోడల్ని బయటకు పంపించేసి ఇక కొత్తగా వచ్చిన అమ్మాయికి ఇచ్చి నీకు పెళ్లి చేయడానికి మీ అమ్మకి ఎన్ని గుండెలు? అయినా నిన్నే కదా ఇంట్లో నాన్న అమ్మ చెప్పారు, ఇంటి విషయాన్ని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే హక్కు ఆ ఇంటి భార్య భర్తలకే ఉంటుంది తప్పించి అత్తమామలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఉండదు. ఒక జంటని విడిపోమనే హక్కు మీ అమ్మకి ఎవరిచ్చారా అని చెప్పి సుభాష్ అయితే చాలా గట్టిగా వాదిస్తాడు. అప్పుడు ఇందిరాదేవి అంటుంది, సభాష్ రా సుభాష్, సభాష్. నిజానికి ఈరోజు నీ నోరు విప్పి మీ ఆవిడ నోరు గట్టిగానే మూయించావు. ఎవరైనా ఇంట్లో ఒక భర్త కానీ ఒక భార్య కానీ తప్పు జరిగితే వాళ్ళిద్దరి సమస్య వాళ్ళిద్దరే తీర్చుకోవాలి, అంతేగాని అందులో మధ్యలో తలకాయ పెడితే ఇలానే ఉంటుంది. మీ అమ్మకు ఒక న్యాయం, నీ భార్యకు ఒక న్యాయమా? ఎవరికైనా న్యాయం న్యాయమే. ఈరోజు నువ్వు ఒక అమ్మాయికి ఒక బిడ్డని కానీ తీసుకొని వచ్చావని ఈరోజు సింహాసనం మీద ఈ మాయని కూర్చోపెడతానని మీ అమ్మ ఎలా చెప్తుంది? అంతకు ముందు నుంచి ఉన్న భార్య కంటే వెనక నుంచి ఎక్కడో అజ్ఞాతంలో నీతో పాటు పెళ్ళి కాకముందే నీతో పాటు తిరిగిన ఈ మాయకి అంత విలువ? ఇంటికి అందరి ముందు బ్రహ్మముడితో వచ్చి అందరి అగ్నిసాక్షిలో పెళ్ళైన కావ్య వెనక్కి వెళ్ళిపోవాలా? ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇస్తుంది ఇక అపర్ణకి.
ఇక వెంటనే రుద్రాణి అయితే, ఏంటమ్మా వదిన విషయంలో మీరందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అన్నయ్య, నువ్వు గనక నిజంగా తప్పు చేస్తుంటే వదిన కూడా నీ విషయంలో ఏం చేస్తుందో ఏమో పక్కన పెడితే, వదినకి ఆల్రెడీ రాజు ఉన్నాడు. మీకు అలాగే వదినకి ఎంతో ప్రేమ అనురాగం ఉంది. అలాంటప్పుడు ఈ కావ్యకి ఇంకా ఏడాది గడిచినా పిల్లలే లేరు. అంటే రాజ్కి కావ్యకి ఎలాంటి ప్రేమ సఖ్యత లేదని తేలిపోయింది కదా అన్నయ్య. అన్నయ్య, నేను ఒకటి అడుగుతున్నాను, కావ్యకి వదినకి ఏంటి సంబంధం? వదిన ఈ ఇంటికి మహారాణి. ఈ ఇంటికి పెళ్లి చేసుకునేటప్పుడు అందరి ముందు పబ్లిక్గా నీ పక్కన కూర్చొని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. కానీ కావ్య అలా కాదు. ఒక అక్కని ప్రేమించిన రాజుకి పక్కన పెట్టేసి తను అందరం ఎక్కుదామని ఈ ఇంటికి ముసుగేసుకొని వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల్లోనూ తను ఎంతగానో, ఇదిగో అన్నయ్య, ఖచ్చితంగా ఈ రోజుకి ఏడాది గడిచింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే ఎవరో ఒకరు పుట్టేవాళ్ళు కదా. అప్పుడు వదిన కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేది కాదు. ఎంతైనా తాళి కట్టిని పెళ్లి చేసుకున్న భార్య అయినా అంతకంటే మాతృత్వమే గొప్పది. ఒక బిడ్డకి తల్లి అయినా మాయనే ఈ ఇంట్లో ఉంచడం న్యాయం అని చెప్పి, ఇక కావాలని బిడ్డ పుట్టిందని మాయని ఇంకొంచెం ముందుకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇక ఆ మాటలకి కావి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్న పదే పదే జోక్యం చేసుకుంటూ మాయని ముందుకు తోస్తున్నారు. ఏం ఆశించి చేస్తున్నారు? త్వరలోనే ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంట్లో అందరికంటే ముందు ఇక అందరి గురించి నిజస్వరూపాలు బయటపడతాయి. అప్పటి వరకు మీరు వెనక్కి తగ్గితే బాగుంటుంది అని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది కావ్య అయితే. కానీ కావ్య మొహం చూస్తూ నువ్వు ఏమి చేయలేవు అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది ఇక రుద్రాణి. నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ముసుగు మొత్తం తీసి ఇంటి బయట పడేస్తాను. అప్పుడు జీవితాంతం ఎందుకురా దేవుడా ఈ ఇంట్లో ఉండి ఈ పిన్నింటి వాసాల్ని ఎందుకు లెక్క పెట్టాను అనే రీతిలో నువ్వు ఆలోచించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక కాస్త మెల్లగా ఎవరికి తెలియకుండా మాట్లాడుతుంది ఇక కావ్య అయితే. ఇక వెంటనే అపర్ణ లేచి, రుద్రాణి తప్పు ఏం మాట్లాడింది? రుద్రాణి మాట్లాడిన మాటలకి అర్థం ఉంది. తను ఎంతైనా కరెక్ట్గానే మాట్లాడింది. పెళ్లి కంటే బంధం కంటే మాతృత్వమే గొప్పదని మాట్లాడింది. మాయ ఒక బిడ్డ తల్లి. మాయకి జరిగిన అన్యాయంలో కావ్యకి జరిగిన అన్యాయం తక్కువే. కావ్యకి ఇంకా నిజంగా చెప్పాలంటే రాజ్తో ఎలాంటి సంబంధమే లేదు. ఒక 3 ముళ్ళే మెళ్ళో పడ్డాయి తప్పించి తనకి రాజ్కి ఎలాంటి సంబంధము లేదు. అలాంటప్పుడు మాయకి వేరొక జీవితం లేదు, కావ్యకి వేరొక జీవితం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు నేను ఇద్దరం కూడా పెళ్ళయ్యి పిల్లలు ఎవరూ లేకుండా ఉంటే నిజంగా మీరు ఏ తప్పు చేసి ఒక అమ్మాయిని తీసుకొని వస్తే నిజంగా మీ సంతోషమే ముఖ్యమని మీకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి పక్కకి వెళ్ళిపోయేదాన్నేమో. కానీ అలా జరగలేదు కదా. పెళ్ళైన ఏడాదికే నాకు బిడ్డ పుట్టాడు. నేనంటే మీకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టానుసారంగా ఉంటూ బిడ్డకి జన్మనిచ్చి 25 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు మనిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. కానీ వాళ్ళు అలా కాదు కదా. పెళ్లి జరిగి ఏడాది కావస్తున్నా తల్లి కాలేని ఈ కావ్యకి ఎలాంటి హక్కు లేదని నేను వాదిస్తాను అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ మాటలకి ఇక కావ్యకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని జరుగుతుంది. ఇక ఉన్న పలంగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కావ్య. కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఒక్కసారిగా రాజ్ అమాంతంగా కళావతి అని చెప్పి చాలా ప్రేమగా, ఎప్పుడూ లేనంత ప్రేమగా పిలుస్తాడు. ఇక కళావతి అని చెప్పి పిలిచినా కూడా కావ్య రెస్పాన్స్ అవ్వదు. ఇంటి కుటుంబం అంతా కూడా కావ్య దగ్గరికి చేరుకుంటుంది. కావ్య అలా కళ్ళు తిరిగి పడిపోయినా లేవలేని పరిస్థితిలో ఉన్నందుకు రాజ్కి చాలా కంగారు పుడుతుంది. కళావతి లెగు, కళావతి ఏం జరిగింది అని చెప్పి ఇక కాలు చేతులు ఆడవు ఇక రాజ్కైతే. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, అమ్మ స్వప్న నీళ్ళు తీసుకురా, కావ్య అని చెప్పి లేపుతున్నా కూడా స్పృహ కోల్పోయి ఉంటుంది కావ్య అయితే. ఇక రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే ఇక హాస్పిటల్లో డాక్టర్కి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేయగానే ఇక డాక్టర్ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన డాక్టరు కావ్య పరిస్థితిని చూసి చెక్ చేయడానికి రూమ్లోకి వెళ్తుంది. ఇక హాల్లో అందరూ కూడా కావ్య ఎందుకోసం కళ్ళు తిరిగి పడిపోయిందో ఇక ఏ రకంగా ఏం డాక్టర్ చెప్తారా అని అందరూ కూడా ఇక ఎదురు చూస్తూ ఉంటారు. అపర్ణ లోపల ఒకవైపు బాధపడుతూనే ఒకవైపు నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం, నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పి స్థిరంగా నుంచుని ఉంటుంది. సుభాష్కి లోపల చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నా కోడలు ఈరోజు నా గురించి నా భార్య చనిపోతుందేమోనని తన భర్త విషయంలో నోరు ఎత్తని పరిస్థితి. ఇదంతా కూడా తెలియని నా అపర్ణ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఏది ఏమైనా సరే ఇక నేను దాచి లాభం లేదు. కావ్యకి ఏమన్నా జరిగితే మాత్రం నేను అస్సలకి ఊరుకోను, క్షమించుకోలేను. నాకు నేనే నిజాన్ని మొత్తం బయటపెట్టి ఈ చిత్రని బయటికి తోసిపడేస్తాను అని చెప్పి సుభాష్ అలానే చూస్తూ ఉంటాడు. రాజు మాత్రం ఏమీ ఆలోచన చేయడు. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందా లేదంటే కావ్యకి ఏమవుతుందా అని చెప్పి ఒక్కసారిగా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది రాజ్కైతే. ఇక అప్పుడు ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చి కావ్యని చెక్ చేశాను, మీ కోడలు గర్భవతి అని చెప్పి బయటకు వచ్చి సరాసరి అపర్ణకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. మీరు అనుకున్నట్టు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తనకి కళ్ళు తిరిగింది, తను ప్రెగ్నెంట్ కాబట్టి. తను ఇక నెల గడిచి 2 నెలలే కాబట్టి తనకి ఏమీ అర్థం కాక అలా కళ్ళు తిరిగి పడిపోయారు. సర్వసాధారణమే, ఈ విషయంలో ఎవరైనా ఇలానే పడిపోతారు. తనకి హెల్తీగా ఫుడ్ పెట్టండి, తనకి ఎలాంటి స్ట్రెస్ కలిగించే మాటలు చెప్పద్దు, తను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అందరికీ కూడా ఇక గుడ్ న్యూస్ చెప్పి రాజ్ దగ్గర వచ్చి కంగ్రాచ్యులేషన్స్ రాజ్, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు త్వరలోనే నానమ్మ అమ్మమ్మ నానమ్మ తాతయ్య కాబోతున్నారు అని చెప్పి డాక్టర్ అయితే ఇక ట్యాబ్లెట్స్ డిస్క్రిప్షన్ని ఇక రాజ్ చేతిలో పెట్టి ఈ ట్యాబ్లెట్స్ రోజు వాడండి, తనకి కళ్ళు తిరగకుండా హ్యాపీగా తను చక్కగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. ఇందిరాదేవి, సీతారామయ్య ఇక అందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, కావ్య ప్రెగ్నెంటా? ఎలాగా? కళావతి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి ఏమనాలో ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి. ఇక అపర్ణ పరిస్థితి చూస్తే అమోఘయంలా మాడిపోతుంది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏంటి, కావ్య కడుపుతో ఉందా? నిజమేనా? నా కొడుకు నాతో మాటిచ్చాడు, ఈ కావ్యతో ఎప్పటికీ కాపురం చేయను, ఏదైనా సరే ఎప్పటికైనా తనని పుట్టింటికి పంపించేస్తానని నాతో మాట తీసుకొని రాసేంటి ఇప్పుడు కళావతి ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి ఇక ఆశ్చర్యంలో మునిగిపోతుంది అపర్ణ. ఇక ఫాస్ట్గా ఇందిరాదేవి కావ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ కావ్య, నువ్వు పైకి లేవద్దు, ఇక నుంచి నువ్వు అంతా మంచం మీదే, నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, ఈ ఇంటికి వంశాంకురాన్ని ఇస్తున్న మా ఇంటి మహాలక్ష్మి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి ఇక దుప్పటి సరిచేసి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటికి వచ్చి సరాసరి రుద్రాన్ని చెంప చెళ్ళుమని వాయిస్తుంది ఇందిరాదేవి. ఏంటి, ఇప్పుడేం మాట్లాడతావు? తాలిబొట్టు కంటే మాతృత్వం గొప్పదని చాలా గొప్పగా చెప్పావు, కానీ తాలిబొట్టు లేదే మాతృత్వానికి విలువే లేదని నీకు తెలీదా? అయినా ఒక ఆడపిల్ల జీవితం గురించి చిటుకలో నిర్ణయం తీసుకోమని ఎగేసి చెప్తున్నావు, ఇప్పుడేమంటావు? తను అందరి ముందు తాలిబొట్టు కట్టించుకుంది, ఇప్పుడు లీగల్గా ప్రెగ్నెంట్ అయ్యి ఈ ఇంటికి వంశాంకరాన్ని అందిపోతుంది. అలాంటి మహాలక్ష్మిని ఇంటిలోంచి వెళ్ళగొట్టేద్దామా? మన జీవితాన్ని మనం పీకకేసి నొక్కేసుకుందామా? ఏంటో చెప్పిప్పుడు అని చెప్పి పక్కనే ఉన్న ఇక అపర్ణ మొహం కేసి కూడా చూస్తూ అంటుంది. ఇక అపర్ణ ఏమీ చెప్పలేదు. ఇటు ఈ మాయ గురించి, ఇటు ఈ కావ్య గురించి ఎలాంటి విషయాల్లో కూడా తలదూర్చి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు అనే ఇక పరిస్థితికి వస్తుంది అపర్ణ అయితే. ఇక రాజ్ అయితే నిజానికి కళావతి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, అసలు నేను కళావతి ఎప్పుడు కలిసాము అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా అంతరాత్మ బయటికి వస్తాడు. ఏంటి, ఏమనుకుంటున్నావు? అంతా కూడా మర్చిపోతే ఎలాగా? నీ అంతరాత్మని నాకు అన్ని విషయాలు తెలుసు, నన్ను అడిగి తెలుసుకోరా. ఆ రోజు
కళ్యాణ్ పెళ్లి రోజు ఇక అందరూ డ్రింక్ పార్టీ చేసుకుంటే నువ్వు కళావతి ఇద్దరు తెలియకుండానే అక్కడ కూల్ డ్రింక్ అనుకొని ఇక మత్తు మందు తాగేశారు. ఇక క్లియర్గా ఇక ఆల్కహాల్ తీసుకోవడం బట్టే కదరా ఆ రోజు మీ ఇద్దరు ఒకటైంది. ఆ విషయం నీకు ఎన్నిసార్లు నేను చెప్పాలనుకున్నా నువ్వు నా మాట పట్టించుకోలేదు. కళావతి మీద ప్రేమ లేదు అంటూ కళావతితో కాపురం చేసి ఇప్పుడు మన భార్య ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడేం చేస్తావు? వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి కళావతిని ప్రేమగా దగ్గరకు తీసుకో ఇప్పుడైనా అని చెప్పి అంతరాత్మ చెప్తుంది. ఇక రాజ్ ఒక్కసారిగా ఇక పరుగు పెడతాడు బెడ్రూమ్లోకి. కావ్యకు కూడా అర్థమవుతుంది. ఆ రోజు జరిగిన విషయం గురించి లైట్గా గుర్తుకొస్తుంది కావ్యకి. ఇక వెంటనే కావ్య మొహం కూడా చాలా సిగ్గుతో అలానే తలదించుకొని ఉంటుంది. రాజ్ లోపలికి వచ్చి కావ్యని ఎత్తుకొని గిరా తిప్పేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.